హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మొన్న జరిగిన మహారాష్ట్రలోని పహగఢ్ ప్రాంతంలో జరిగిన మర్డర్ లాంటిదే మరొకటి జరిగిందండి. ఇది నిజామాబాద్లోని నాల్కెల్ అనే ప్రాంతంలో జరిగింది. నిజామాబాద్లోని నాల్కెల్ అనే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి సంధ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. ప్రశాంత్ పెళ్ళైన తర్వాత ఉద్యోగరీత్యా గల్ఫ్ దేశాలు, దుబాయ్ లాంటి దేశాలలో అతను జాబ్ చేస్తూ ఉండేవాడు. అయితే అతను జాబ్లో ఉన్న సమయంలో అతని భార్య సంధ్య ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి అనిల్ అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందండి. అది కొన్నాళ్ళు అలా జరుగుతుంది. అయితే ఇంతలో కొంత సెలవు దొరికిందని చెప్పి మన ప్రశాంత్ వాళ్ళ ప్రాంతానికి వచ్చాడు. నిజామాబాద్లోని నాల్కెల్కి వచ్చాడండి. వచ్చినప్పుడు ప్రశాంత్కి వాళ్ళిద్దరు రిలేషన్ గురించి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఫోన్ అవి చెక్ చేస్తుండగా ఆయనకి కొన్ని నిజాలు తెలిసి సంధ్యని పట్టుకొని అడిగాడు, ఏంటి ఇలాంటివి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయినా కూడా మన ప్రశాంత్ సంధ్యని నచ్చజెప్పి ఇంకా మీదట ఇలాంటివి జరగకుండా చూడని చెప్పాడండి. అయితే ఇది విషయం నచ్చక సంధ్య ఒక ప్లాన్ వేసింది. తన బాయ్ ఫ్రెండ్ అనిల్కి చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ అనిల్తో కలిసి తన భర్తని చంపేద్దామని ప్లాన్ చేసుకుంది. అయితే ఒకరోజు ముందుగానే వీళ్ళు ఒక ఫోన్ మాట్లాడుకున్నారండి. ఫోన్లో ఒక ఆడియో లీక్ అయింది. ఒకసారి ఈ ఆడియో వినండి. అరే ఎట్లొడుతుందా ఆడెన్నోర్రది అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయిన చెప్పు. కాదు వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. సరే నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చ అన్ని పండాలి మీద, కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. ఇలా సంధ్య అనిల్ ఇద్దరు పథకం వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఒకరోజు ప్రశాంత్ని పైకి తీసుకెళ్ళి డాబా పైన కూర్చోబెట్టి ముగ్గురు సిట్టింగ్ వేశారు, తాగారు. అనిల్ మరియు ప్రశాంత్ ఇంకొక అనిల్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి తాగారు. అక్కడ తాగినప్పుడు మధ్యలో మన సంధ్య పైకి వెళ్ళి చూస్తుంది. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని సంధ్య అనిల్ ఇద్దరు కలిసి అనిల్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి ప్రశాంత్ని బిల్డింగ్ పైనుండి కిందకి తోస్తారండి. అప్పుడు ప్రశాంత్ కింద పడి చనిపోలేదు, తీవ్రమైన గాయాలు జరిగాయి. ఇది చూసి హఠాత్తున పైనుండి కిందకి వచ్చిన సంధ్య పైనుండి పడిపోయాడు తాగి అని చెప్పి అక్కడ అందరికీ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అయినా ప్రశాంత్ ఇంకా చనిపోలేదు. అయితే మన సంధ్యకి డౌట్ వస్తుంది, ఒకవేళ ప్రశాంత్ బతికిందనుకో నా పైన అయిపోతుందని చెప్పేసి ఆమె భావించింది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సంధ్య అక్కడ డాక్టర్స్ నర్సులు ఎవరు లేని సమయంలో బాత్రూంలో ఉండే హార్పిక్ ఉంటుంది చూడండి, హార్పిక్ని కొద్దిగా తీసుకొని ఇంజెక్షన్ ద్వారా సెలైన్లో ఎక్కించింది. సెలైన్లో ఎక్కించినప్పుడు మొత్తం ఆ సెలైన్ మన ప్రశాంత్ బాడీలో మొత్తం ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత కొన్ని గంటల సమయానికి ప్రశాంత్ చనిపోతే నార్మల్గానే చనిపోయాడని చెప్పేసి అక్కడ సీన్ క్రియేట్ చేసింది. అయినా ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చి వారు పోలీస్ వాళ్ళని ఆశ్రయించినప్పుడు పోలీసులు తనదైన రీతిలో క్వశ్చన్ చేయగా అక్కడ నిందితురాలు ఈ సంధ్యానే అని తేలింది. అలా పోలీసులు ఈ కేసు ఇంకా నడుస్తూ ఉందండి. అయితే పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నిందితులని అనిల్ అండ్ సంధ్య ఇంకొక వ్యక్తి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా మర్డర్ జరుగుతుందో అర్థం కావట్లేదండి. కొంతమంది ఆడవారికి ఏం కావాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంత కిరాతకంగా తన భర్తలని చంపేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోయినట్టయితే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
జై హింద్.